హాయ్ ఫ్రెండ్స్, కాంచీపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు 1000కి పైగా దేవాలయాలున్న కాంచీపురం గుర్తుకు రావాలి. తమిళనాడులోని కాంచీపురంలో ఎంటర్ అవ్వగానే మనందరికీ కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. చెన్నైకి సుమారు 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉంది. కైలాసనాథ్ ఆలయం బహుశా నగరంలో అతి పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 567వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. రాజసింహ పల్లవరాజు 7వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని విస్తరించారు. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకు, శిల్ప సంపదకు, ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది. ఈ ఆలయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆలయంను శివుడి మీద భక్తితో 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ నిర్మించారు. మిగిలిన ఆలయాల మాదిరిగా కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుక రాతితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయి. ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణంలోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ రూపాలు అబ్బురపరుస్తాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున ఒక పెద్ద నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. గర్భాలయంలో ఎత్తైన 16 ముఖములు గల లింగ రూపంలో కైలాసనాథర్ దర్శనమిస్తాడు. ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నేటికి నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ ఆలయంలో నిర్మాణాలు, భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ శైలిలో వాడారు. అంతేకాదు, ఆలయం చుట్టుపక్కల శివలీలలు, శివుడి యొక్క వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉంటాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. మరొక విశేషం ఏమిటంటే, శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటికి వస్తే మరొక జన్మ ఉండదని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ బిలంలోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చు, కానీ బయటికి రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రాకారం, ప్రదక్షిణ ప్రాంగణం, గర్భాలయం అనే 3 భాగాలుంటాయి. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. విశాల ప్రాంగణమైన ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదలకుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసిపోయినట్లుగా కనబడుతుంది. ప్రాకారానికి లోపల వైపున్న ఎన్నో శివరూపాలను చెక్కారు. అవి అద్భుతంగా నేటికి కనిపిస్తాయి. మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చు. సున్నితమైన నిర్మాణంతో పాటు ఆలయంపై విమానం మరియు మందిరంపై గోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. ధ్యాన, నర్తన, అసుర సంహార, త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షాందర్, అర్ధనారీశ్వర ఇలా ఎన్నో. అదేవిధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గా, శ్రీ విష్ణు రూపాలు కూడా కనబడతాయి. ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞాన కళా వైభవానికి పెట్టింది పేరుగా ఈ కైలాసనాథ్ దేవాలయం. అంతేకాదు, మండపంలోనూ మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు కనబడతాయి. వీటిలో చాలా వరకు పల్లవ రాజులు కైలాసనాథర్ స్వామికి సమర్పించుకున్న కొన్ని కానుకల వివరాలు కూడా అక్కడ మనం చూడవచ్చు. రాజరాజ చోళుడు ఈ కైలాసనాథర్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై తంజావూరులో బృహదీశ్వర ఆలయం నిర్మించాడని ప్రతీతి. 1400 సంవత్సరాల కాలం క్రితం నాటి ఈ ఆలయం వేదవతి నది తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్టాండ్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతుంటారు. ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16 వైపుల శివలింగం మనం అక్కడ దర్శించుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిర్మాణం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఉపపుణ్యక్షేత్రాలు. అనేక స్తంభాలు, చిన్న దేవతల శిల్పాలతో వీణ ధరించిన పరమేశ్వరుడు, నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత, ఇతర దేవతలు, సోమస్కందమూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి. అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోవడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనం తర్వాత మరొక సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.